నమస్తే ఫ్రెండ్స్. నేను మీ డాక్టర్ కాంచన లక్ష్మి. కేర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్ పంజగుట్ట. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సోరియాసిస్ పేషెంట్స్‌కి రిపీటెడ్‌గా వచ్చేటువంటి ఆ ఫ్లేర్ అప్స్ లేదా ఫ్లేక్స్ ఎలా తగ్గించుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సోరియాసిస్ అనగానే మీ అందరికీ తెలిసిందే. చర్మం పైన పొలుసులాగా రావడం దాన్ని లేదా స్కిన్ ఎక్కువగా షెడ్ అవ్వడాన్ని మనం సోరియాసిస్ పేషెంట్స్‌లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో, ఈ స్కిన్ షెడ్డింగ్ లేదా ఈ యొక్క ఫ్లేక్స్ తగ్గించుకోవడానికి మనం ముఖ్యంగా చర్మాన్ని ఎక్కువగా మాయిశ్చరైజ్ చేసుకోవడం ద్వారా ఈ యొక్క ఫ్లేర్ అప్స్‌ని లేదా ఫ్లేక్స్‌ని తగ్గించుకోవడం జరుగుతుంది. సో, చాలామంది పేషెంట్స్ వాళ్ళకి తెలియకుండానే ఆ యొక్క చేతితో ఆ పొలుసుని తీయడం ద్వారా దాని కింద బ్లీడింగ్ స్పాట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. దీన్నే మనం కార్బ్‌నర్స్ ఫినామినాగా చెప్పుకోవచ్చు. సో, ఈ యొక్క ఫ్లేక్స్ అనేవి ఏవైతే ఉన్నాయో మళ్ళీ రిపీటెడ్‌గా రావడం గూడా ఈ కార్బ్‌నర్స్ ఫినామినాలో ఒక భాగంగా మనం చెప్పొచ్చు. సో, దీన్ని తగ్గించుకోవాలంటే మనము శరీరాన్ని ఎక్కువగా మాయిశ్చరైజ్ చేసుకోవడం ద్వారా ఇంటర్నల్ అండ్ ఎక్స్‌టర్నల్ మాయిశ్చరైజేషన్ ద్వారా ఈ యొక్క ఫ్లేక్స్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో, మొదటగా చూసుకున్నట్టయితే కోకోనట్ ఆయిల్ రెగ్యులర్ అప్లికేషన్ ద్వారా ఈ మాయిశ్చరైజేషన్ జరుగుతుంది. లేదా ఆలివ్ ఆయిల్ ఈ రెండిటిని కూడా మనం రెగ్యులర్‌గా బిఫోర్ బాత్ అప్లై చేసుకోవడం ద్వారా మనము ఈ యొక్క ఫ్లేక్స్‌ని తగ్గించుకోవచ్చు. లేదంటే గనక మా క్లినిక్‌లో మేము తయారు చేసినటువంటి ఈ యొక్క సోరా కేర్ ఆయిల్ ఇట్లాంటి ఆయిల్స్‌ని మీరు అప్లై చేసుకోవడం ద్వారా గూడా ఈ యొక్క ఫ్లేక్స్‌ని మనము తగ్గించుకోవచ్చు. రెండవది చూసుకున్నట్టయితే అలోవెరా జెల్ ఏదైతే ఉందో దానికి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉండడం వల్ల ఈ ఫ్లేక్స్‌ని బాగా తగ్గించేటువంటి గుణం ఉండడం వల్ల ఈ యొక్క అలోవెరా జెల్‌ని గూడా మీరు స్కిన్‌కి అప్లై చేసుకోవడం ద్వారా ఈ ఫ్లేక్స్‌ని తగ్గిస్తుంది. అది మాయిశ్చరైజర్స్‌ని పెంచుతుంది. స్కిన్ మీద ఉండేటువంటి ఆ డ్రైనెస్‌ని గూడా బాగా తగ్గించడంలో ఈ అలోవెరా జెల్ అనేది ఉపయోగపడుతుంది. ఇవన్నీ ఎక్స్‌టర్నల్ థెరపీస్ మనకు ఉపయోగపడతాయి. అట్లాగే ఇంటర్నల్‌గా మనల్ని మనం హైడ్రేషన్ అనేది చేసుకోవడము చాలా ఇంపార్టెంట్. సో, ఇంటర్నల్ హైడ్రేషన్ కోసం డైలీ 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవడం లేదా కోకోనట్ వాటర్‌ని ఎక్కువగా తీసుకోవడం ద్వారా గూడా మనము ఇంటర్నల్ హైడ్రేషన్ చేసుకోవచ్చు. లేదా క్యుకుంబర్ లాంటి వెజిటబుల్స్‌ని రెగ్యులర్‌గా తీసుకోవడం లేదా కుకుంబర్ వాటర్ లాంటివి ఆహ్, లైక్ క్యారట్, బీట్రూట్ జ్యూసెస్ లాంటివి వీటిని తీసుకోవడం ద్వారా గూడా ఈ హైడ్రేషన్‌ని మనము మెయింటైన్ చేస్తూ ఈ యొక్క ఫ్లేర్ అప్స్ లేదా ఫ్లేక్స్‌ని తగ్గించుకోవడానికి ఈ టిప్స్ అన్నీ పాటిస్తూ ఇవన్నీ బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పక మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన సోరియాసిస్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. థాంక్ యూ.